అబ్బాబా, నేను ఒక్కడే సంసారాన్ని ఒంటెద్దు బండిలో ఒక్కడే లాక్కొని రావాలంటే చాలా కష్టంగా ఉంది. తినరా, బాగా తిను, ముక్కల కాడికి తిను. తిని తిని ఇట్లా పోవడమే, పని చూసుకోరు ఒక్కడు కూడా. ఏయ్ స్వాతి, రా లోపలికే. ఎందుకు నాన్న గట్టిగా అరుస్తారు? చూడమ్మా స్వాతి, వాడు ఏం సాధించాడని 3 పూటల ముక్కల కాడికి తిండి పెడుతున్నావు. చేతికి పట్టా వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఓ ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. అవును నాన్న, నిజమే. మరి చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగం కావాలంటే అదేమన్నా అంగట్టు దొరికే సరుకా? ఉద్యోగం నాన్న. రూపాయి సంపాదన లేకుండా ఇల్లెట్టా గడుస్తుందమ్మా. నువ్వైనా చెప్పమ్మా, వాడికి ఏదైనా చిన్న ఉద్యోగమైనా చూసుకోమని చెప్పు. అలాగే నాన్న, వాణ్ణి తినివ్వండి, తర్వాత ఏదో ఒక విధంగా చెప్పి పని వెతుక్కోమంటాను. చూడమ్మా, తల్లి లేని పెట్టే కదా అని వాడికి ఆరాభంగా పెంచాను. ఎంతకాలం కష్టపడి నేను వాడికి తిండి పెట్టాలమ్మా. కూలీ నాలి చేసుకుని కష్టపడి వాడిని చదివించాను. మనకు పెట్టకపోయినా పర్వాలేదమ్మా. వాడి 4 రాళ్ళు సంపాదించి వాడి కాళ్ళ మీద నిలబడి వాడి కడుపు కోసమైనా ఉద్యోగం చూసుకోమని చెప్పానమ్మా, అంతే. అరవకండి నాన్న, వాడు వింటే బాధపడతాడు. వస్తున్నాను రా. కంచెలు అన్నం వడ్డించి కూర వేయకుండా ఏంటిది? అన్నం వడ్డించేటప్పుడంతా నా గురించి మాట్లాడతారు ఎందుకు? అదేం లేదు, నాన్నకి నీకు ఏదైనా పని దొరికితే ఉడికి నీళ్లకు మంచి నీళ్ళు తోడైనట్టు ఉంటుందని ఆయన అనుకుంటున్నారు. ఆయనకి నీ గురించి ఒకటే ఆలోచన. నిజమే, ఎవరు కాదన్నారు? అయినా చదువులో నేను వెనకబడ్డానా? లేదే, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. నేను ఎన్ని చోట్ల ఉద్యోగాన్ని ప్రయత్నించినా నాకెవ్వరు ఉద్యోగం ఇవ్వట్లేదు. ఎప్పుడెప్పుడు వస్తుందా అన్న ఎదురు చూపుల్లోనే నా ఉద్యోగ అర్హత వయసు ఎక్కడ దాటిపోతానని భయంగా ఉంది. జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తామని చెప్పి ప్రభుత్వ కాలం 5 సంవత్సరాలు గడుస్తున్నా జాబ్ క్యాలెండర్ ఊసేలేదు. ప్రభుత్వమేమో అలాంటి నిరుద్యోగులను నమ్మబలికి గొంతులకు వస్తుంటే మీరు ఎవరన్నా నమ్మాలి? ఎందుకు నమ్మాలి? అయినా తప్పు మనది. ఉద్యోగ అవకాశాలను మా నిరుద్యోగులందరికీ కల్పిస్తారని నమ్మి మేము, ఉచిత పథకాలన్నింటినీ ఆశపడి మీరు ఓట్లేసి గెలిపించాం. ఫలితం శూన్యం. మన ఓట్లు వృధా, ఆయన ఓపిక వృధా, నువ్వు నా మీద పెడుతున్న నమ్మకం వృధా, నా నిరీక్షణ వృధా 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 వృధా. మన ఆశల్ని అడియాసలు చేశారు. మన చంపలు నిమిరి ముద్దులు పెట్టి మాయ మాటలు చెప్పి ఒక్క ఛాన్సు అంటూ మన బతుకులు నాశనం చేశారు. మన బతుకులు చిదివేశారు. నాన్న, తిని అన్నం మీద అట్లా నీ కోపం ఆగరా? అయినా అది ముందుండాలి, అన్నం కంచాలో వేసిన తర్వాత కాదు. అయినా తినకపోతే మాడేది నా కడుపు. నేను తిన్నాక మీ కడుపు ఎందుకు నాన్న కాల్చుకోవాలి? వస్తా. శేఖరా, ఆగరా. ఏ రమణ, ఎలా ఉన్నావురా? హాయ్ రా. ఏం చెప్పమంటావురా? బ్రతుకంత బాధగా, కలలోన గాదగా, కన్నీటి దారగా కరిగిపోయే, తలచేది జరుగదురా, జరిగేది తెలియదురా, బొమ్మను చేసి. ఆపరా నీ పాట. వాడు నువ్వు ఎలా ఉన్నావు అని అడిగాడు, పాట పాడమని లేదు. వాడి పాటల్లోనే తెలుస్తుంది కదరా వాడు ఎలా ఉన్నాడో. నీ బాధ ఏంటో చెప్పరా బాబు. ఇంట్లో పెళ్ళికి ఎదిగిన హక్కుందిరా, సంబంధాలా రావట్లేదు, నాకా ఉద్యోగం లేదు. మీ అక్క పెళ్ళికి నీ ఉద్యోగం సంబంధం ఏంట్రా? సంబంధం ఉందిరా, నాకేదైనా ఉద్యోగం వస్తే లోన్ తీసుకొని మా అక్క పెళ్లి చేద్దాం అనుకున్నాం. ఓటేసిన పాపానికి 4.5 సంవత్సరాలు పూర్తయిన ఉద్యోగం రాలేదు. ఏడవకరా, ఏడిస్తే కన్నీళ్ళు వస్తాయి కానీ అక్క పెళ్లి జరగదు. ఓకే, నీ మెయిన్ ప్రాబ్లం ఉద్యోగ సమస్య అన్నమాట. నీ ఉద్యోగానికి అక్క పెళ్లికి లింక్. రవి, మరి నీ సంగతి ఏందిరా?
జన్మమెత్తితిరా అనుభవించితిరా బ్రతుకు సమరములో రే, కవిగా, పండిపోయితిరా. నీకు దండం పెడతానురా. మనం ఇక్కడ అంతాక్షరి పెట్టుకోవడానికి రాలేదురా. ఒక్కొక్కరి సమస్యలు చెప్పుకోవడానికే మనం ఈ రచ్చబండ దగ్గరికి వచ్చాం. చెప్పరా రవి, నీ సమస్య ఏంటో? తినడానికి తిండి లేక, తాగడానికి గంజి లేక పస్తులు ఉండాల్సి వస్తుందిరా. ఏదైనా కొనుక్కొని తినొచ్చు కదా. కొనుక్కోడానికి డబ్బులు ఉండాలి. మా అమ్మ నాన్న తమ్ముడు వాళ్ళందరికీ నేనే రాదా. ఏదైనా ఉద్యోగం దొరికితే నలుగురం కలిసి ఒకే కంచంలో అన్నం కలుపుకుని తలా ఒక ముద్ద తిందామనుకుంటే మడమ తిప్పను మాట తప్పను అని చెప్పి ఓట్లు గుద్దించుకొని మా కడుపుల మీద కొట్టారురా. రవి, కుటుంబం ఆకలి తీరాలంటే కంపెనీలు రావాలి, ఉద్యోగాలు ఇవ్వాలి. అది జరగదురా. ఎందుకురా ఎందుకు ఆ? రేయ్ ఎలా రా, నేటి ప్రభుత్వం మాట తప్పి మడం తిప్పేసిందిరా. రవి సంగతి అదన్నమాట. మరి నీ గురించి చెప్పరా. సుడిగాలిలోన దీపం కడదాకా వెలుగునా. కంగారు పడొద్దురా, కడ వరకు వెలుగుతుందిలే. అదెలారా? దీపం ఆర్పేసి కరెంటు బల్బు వేసుకుంటే సరిపోద్ది. కరెంటు బల్బులు వేసుకోవడం కూడా కష్టమేరా. కరెంట్ ఛార్జీలు పెంచేశారు కదా. బల్బులు కొనుక్కోవడానికే డబ్బులు లేవు. పెరిగిన కరెంట్ ఛార్జీలు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాలి? అంటే నీ ప్రాబ్లం. నాకు ఉద్యోగం లేకపోవడంతో అప్పులు పెరిగిపోయాయి. లక్షల్లో ఉద్యోగాలు ఇస్తాన్న ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకుండా వాలంటీర్ నియమించారు. నాకు ఉద్యోగం వస్తే నెల నెల వచ్చే జీతంలో కొంత డబ్బుతో అప్పులన్నీ తీర్చేద్దాం అనుకున్నాను. అయినా ఇంకెన్నాళ్ళేరా, 3 నెలలు కళ్ళు మూసుకుంటే సరిపోతుంది. గుండె ధైర్యం చేసుకొని బతికేద్దాం పదండి. వీడాడ్రా? వాడు వెళ్ళిపోయాడు కానీ రండ్రా. అన్నయ్య 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 ఏమైందమ్మా? నాన్న! అన్నయ్య ఒరే అన్నయ్య! శాకరా, అన్నయ్య శాకరా, అన్నయ్య! ఎంత పని చేసినావురా. నాన్న భవిష్యత్తు అన్నయ్య! చూసుకోమని చెప్పానే అన్నయ్య కానీ లేరా శాశ్వతంగా జీవితానికి అన్నయ్య, లేరా? రాజీనామా చేస్తావనుకోలేదురా. ఉద్యోగం చెప్పానే గాని చావు తెచ్చుకోమని చెప్పలేదురా. ఇంకా అడగండ్రా, ఉద్యోగం అని ఇంకా అడగండ్రా రే. సాకరా, తప్పైపోయిందిరా. ఉద్యోగం లేక, ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని పోషించలేక, దిక్కు తోచక, చేసేది లేక మా శేఖర్ సావును కొని తెచ్చుకున్నాడు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చిన రాజకీయ నాయకులు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేకపోయారు. 20 లక్షల నిరుద్యోగ యువతలో 18,000 మంది ఇలాంటి బలిదానాలు చేసుకున్నారు. అయినా ఈ ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు పట్టించుకోవడమే లేదు. బా, ఎక్కడ ఎవరు సచ్చినా తెలుసుకుని అందరికంటే ముందు వచ్చేస్తారు సార్. సూపర్ సార్ మీరు. అన్నయ్య అన్నయ్య ఒకసారి లేరా అన్నయ్య నాన్న అన్నయ్య లేపు నాన్న అన్నయ్య ఒకసారి లేరా కొద్ది సైడ్ తప్పుకోండి. నా ఓటరు ఆత్మహత్య చేసుకున్నాడా? అయ్యో జీర్ణించుకోలేకుండా పోతున్నానే. అయ్యా, ఎంత కష్టం వచ్చిందయ్యా నీకు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద కొంత డబ్బులు వస్తాయి. ప్రస్తుతానికి ఈ డబ్బులు తీసుకొని దహన సంస్కారాలు చేయండి. ఎమ్మెల్యే గారు చెప్పింది విన్నారుగా. కన్నీళ్లు పెట్టుకుంటే ఒరిగేదేముండదు. కొంచెం సానుకూలంగా ఉండండి. తమ్ముడు తప్పుకో. ఇదిగో పిఏ సార్, ఆ నలుగురు వ్యక్తులు కూడా మన ఓటర్లే. వాళ్ళకి కొంత డబ్బులు ఇచ్చేసి మన దారిని తీసుకో. తీసుకోండి తమ్ముళ్ళు. చూసారుగా మన ఎమ్మెల్యే గారి మనసు వెన్న.
ఇటువంటి ఎమ్మెల్యే మనకుండడం మన నియోజకవర్గం పూర్వజన్మ సుకృతం. అప్పులు తీర్చేసుకోండి తమ్ముడు. మీ డబ్బులు మాకొద్దు. మా అప్పులు తీర్చాల్సిన అవసరం కూడా లేదు. మీకు నమ్మించి గొంతు కోశారు. ఇక మీ మాటలు నమ్మం. మీ నాయకులకు ముగింపు దగ్గర పడింది. ఇకపై మీ మొహాలు నాకు చూపకండి. భూ కబ్జాలు, దందా వసూలు, రిగ్గింగ్లు, లిక్కర్ మాఫియాలు, ఉమెన్ ట్రాఫికింగ్, సెటిల్మెంట్లు, యువతను దారి మళ్లించి నిరుద్యోగుల్ని నిర్వీర్యం చేస్తున్నారు. ఆత్మహత్యకు ఓసుకొలుపుతున్నారు. సమాజానికి ఎందుకు పనికి రాకుండా అనగతొక్కుతున్నారు. మీ వల్ల కొన్ని వేల కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. ఇక చాలు. మీరు వద్దు, మీ పాలన వద్దు. నేనెవరో తెలిసి, నా పదవేంటో తెలిసి మీ నోటికొచ్చిందల్లా మాట్లాడేస్తున్నారు. మీకు బతకాలని లేదా? నేను తలుసుకుంటే మీ సేవలు గాలికి లేస్తాయి. ఏయ్, లేచేది నా శవం కాదురా. ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మీ శవాలు లేస్తాయి. రేపు ఎన్నికల్లో నిరుద్యోగుల సత్తా ఏంటో చూపిస్తాం. మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడిస్తాం. రేపు మళ్ళీ వస్తా, మీ భర్త. ఏయ్, మీరు మీ పాలన భూస్థాపితమయ్యే రోజులు దగ్గర పడినాయి. నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో గ్లాసు సైకిల్ గుర్తులకే మా ఓటు. ఈ రాక్షస పాలనకి చర్మగీతం పాడుతాం. మాకు శ్రీరామరాజ్యం కావాలి. జై జనసేన, జై తెలుగుదేశం. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి. ఏయ్, మా జన సైనికులం వస్తున్నాం. యుద్ధానికి మేము సిద్ధం. సిద్ధం. జై హింద్.